విరోధంగా ఏదైనా పాపం చేసి ఉంటే నాకు క్షమించాయా. చేసుంటా, మనిషి కదా. మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి పేలికలతో సమానం. చేసి ఉంటా, మనిషిని కదా. స్వస్థపరుస్తాడు. ఏం చేస్తాడు? ఒప్పుకుంటే ఏం చేస్తాడు? నేను ఒప్పుకున్నా ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో నేను ఒప్పుకున్నాను. 100 స్పీడ్లో వెళ్తున్న వ్యాను 3 పల్టీలు కొట్టింది. పల్టీ కొట్టడం చెయ్యిరిగిపోయింది. ఇప్పుడు ఈ చేతిలో రాడ్ ఉంది, నా చేతిలో. ఇది 3 ఆపరేషన్లు ఇక్కడ అయినాయి, 4 ఆపరేషన్ ఇక్కడ అయింది. దీంట్లో రాడ్ ఉంది, ఆల్రెడీ ఉంది నడి రోడ్లో. అప్పుడు దేవుని సన్నిధిలో ఏమడిగానో తెలుసా? దేవుణ్ణి నేను, ప్రభా నేనేమన్నా పొరపాటు చేసి నన్ను క్షమించు. రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోకూడదు. నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చి ఇప్పటికి 31 సంవత్సరం అయింది. ఇప్పటికి నేను పడింది 4 సంవత్సరాల కిందట పడ్డా బండి నుంచి. అప్పుడు దేవుని సన్నిధిలో ఏమడిగాను తెలుసా? ప్రభా ఇంత సేవ చేసి దిక్కులేని సాగు రోడ్డు మీద సాగకూడదు. సమర్పించుకుని సన్నిధి కూర్చున్నా. నీ ముఖం తప్ప నాకు ఇంకేం తెలియదు. ప్రతిలాడుకుంటానయ్యా. చనిపోతే రోడ్డు మీద చచ్చిపోకూడదయ్యా. వాక్యం చెప్తా స్టేజ్ మీద పడిపోతే చాలు. పాట పాడతా గుండాగిపోయినా చాలు.